నమస్తే, రమ్ రమ్, అస్సలం వాలేకుం, ఆదాబ్. గుడ్ ఈవినింగ్ అందరికీ. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ డిఎస్సి 2024 ఎస్ఏ ఎల్పి టీజీటీ పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 99కి స్వాగతం సుస్వాగతం. ఎవరైతే ఆంధ్ర తెలంగాణ నుంచి డిఎస్సి హిందీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అయ్యేలాగా 80 మార్క్స్ ప్రిపేర్ చేస్తూ మనం ఇక్కడైతే చేయడం జరుగుతుంది. దాంట్లో పాటుగా మనం జీకే, కరెంట్ అఫైర్స్, పర్ఫెక్షన్ ఎడ్యుకేషన్, అలాగే మెథడాలజీతో పాటుగా హిందీ కంటెంట్ మొత్తం కూడా చేయించడం జరుగుతుంది. మరి ఇప్పటిదాకా ఎవరైనా చూడనట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి. దాని మీద చూసినట్లయితే మీరు ఇప్పటిదాకా 98 ఎపిసోడ్స్ ప్లస్ ఇదొకటి ప్లస్ 5 గ్రాండ్ టెస్ట్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు అన్నీ కూడా ఫ్రీగా చూడొచ్చు. అలాగే ఈ పీడిఎఫ్ కూడా మీకు ఫ్రీగా అయితే అవైలబుల్లో ఉంటుంది. మరి మీరు దానికోసం టెలిగ్రామ్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను కాబట్టి మీరు అక్కడ నుంచి జాయిన్ అయిపోయి మీరు పీడిఎఫ్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ అయితే చేసుకొని చూడొచ్చు. అలాగే ఇంకెవరైనా మాకు ఇంకోసారి చూడాలనుకుంటాం సార్ అయితే మరి ప్లేలిస్ట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి మరి రికార్డెడ్గా మళ్ళీ మీరు చూసి మీ యొక్క రివిజన్ కూడా చేసేస్తారని నేను కోరుకుంటున్నాను అండి. మనకు తెలిసిన విషయమే అందరికీ కూడా. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా టెట్కి సంబంధించి డేట్స్ అయితే రావడం జరిగింది. అక్టోబర్ 3 నుంచి మనకు నవంబర్ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో నవంబర్లో మనకు ఎగ్జామ్స్ రిలీజ్ ఆల్రెడీ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి. సో దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో అయితే సపరేట్గా చేస్తాను. సో దానికి సంబంధించి సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా అయితే క్లాస్ అయితే చూస్తూ ఉండండి. ప్రతిరోజు రాత్రి అయితే క్లాస్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మరి అలాగే సెషన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మరి లేట్ చేయకుండా అయితే ఈరోజు మొదటి ప్రశ్న చూద్దాం. అందరూ ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ విజిబిలిటీ కానివ్వండి, వాయిస్ కానివ్వండి అంత క్లియర్ ఉన్నట్టు చేస్తారు. ఆల్ క్లియర్ సార్ అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే మనం ఇక్కడ ముందుకు వెళ్ళిపోదాం. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే మొదటి ప్రశ్న మీ స్క్రీన్ ముందుకు ఇక్కడ చూడండి. విక్రమ్శిలా విశ్వవిద్యాలయ్ యహా స్థిత్ థా, కహా స్థిత్ థా అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మరి ఒడిస్సా, బీహార్, పశ్చిమ బంగాల్, ఆంధ్రప్రదేశ్. ప్రశ్న మరొకసారి. విక్రమ్శిలా విశ్వవిద్యాలయ్ కహా స్థిత్ థా, ఒడిస్సా, బీహార్, పశ్చిమ బంగాల్, ఆంధ్రప్రదేశ్. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే దీనికి సరైన సమాధానం ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. మనకు బీహార్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. అందరికీ కూడా మళ్ళీ ఒకసారి गुड इवनिंग अंडी, नमस्ते जी. अंदर की सभी को प्रणाम. फिर एक बार आपका स्वागत है इस लाइव सेशन में. आप सभी का कमेंट भी आ रहे हैं, तो चलिए ऐसे ही आप उत्तर देते रहिएगा. चलिए आप दूसरा प्रश्न देखते हैं आपके स्क्रीन पर. कौन सा बौद्धकालीन विश्वविद्यालय नहीं था यहाँ पर? निम्न में से कौन सा बौद्धकालीन विश्वविद्यालय नहीं था? नालंदा विश्वविद्यालय, मगध विश्वविद्यालय, विक्रमशिला विश्वविद्यालय, नदिया विश्वविद्यालय. यहाँ पर आपके स्क्रीन पर हैं. तो इसका सही उत्तर हो जाएगा ऑप्शन ये. इस प्रश्न का सही उत्तर हो जाएगा రైట్ అండి. సో మరి దీనికి మొదటి ప్రశ్న సరైన సమాధానం, మొదటి ఆప్షన్ సరైన సమాధానము. మూడోది చూసుకున్నట్లయితే సమ్రాట్ చంద్రగుప్త మౌర్య కిస్ విశ్వవిద్యాలయ के छात्र थे? ऑप्शन नालंदा विश्वविद्यालय, तक्षशिला विश्वविद्यालय, विक्रमशिला विश्वविद्यालय, नदिया विश्वविद्यालय. प्रश्न फिर एक बार. सम्राट चंद्रगुप्त मौर्य किस विश्वविद्यालय के छात्र थे? नालंदा विश्वविद्यालय, तक्षशिला विश्वविद्यालय, विक्रमशिला विश्वविद्यालय, नदिया विश्वविद्यालय. మరి దీనికి ఎవరైతే ఇక్కడ ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. మనకు తక్షశిలా విశ్వవిద్యాలయం అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది. అందరు కూడా కామెంట్ చేస్తున్నారండి, అందుకు చూస్తున్నాను. మరి ఫోర్త్ ప్రశ్న చూడండి ఇవాళ. మరి పాణిని కిస్ విశ్వవిద్యాలయకే సంబంధ రఖతే थे? पाणिनि किस विश्वविद्यालय से संबंध रखते थे? ऑप्शन ए नागार्जुन विश्वविद्यालय, बी तक्षशिला विश्वविद्यालय, सी विक्रमशिला विश्वविद्यालय, ऑप्शन डी नालंदा विश्वविद्यालय. మరి ఒకసారి కరెక్ట్గా అందరు చూసేసి ఆన్సర్ చేసేయండి దీనికి. రైట్ అండి. సో దీనికి చూస్తున్నట్లయితే ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. మనకు తక్షశిలా విశ్వవిద్యాలయం అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ ఐదవ ప్రశ్న చూడండి. చంద్రగుప్త మౌర్యకే గురు కౌన్ थे? చంద్రగుప్త మౌర్యకే గురు కౌన్ थे? చాణక్య, కౌటిల్య, విష్ణుగుప్త, ఉపయుక్త సభ్య. దీనికి మూడు కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. దీనికి పైవన్నీ ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. సో మనకు ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మరి ఆరవ ప్రశ్న చూడండి. నిమ్నలిఖిత్ మే సే అంతస్థ వ్యంజన్ కౌన్ సా है? క, ష, వ, త్ర. प्रश्न फिर एक बार. निम्नलिखित में से अंतस्थ व्यंजन कौन सा है? क, श, व, त्र. फिर इसका सही उत्तर हो जाएगा अंतस्थ व्यंजन. तो ये ऑप्शन सी जिन्होंने दे रहे एकदम सही है. మరి ఎవరైతే సి ఇస్తున్నా एकदम రైట్ అండి. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే యా, రా, లా ఇవి కూడా अंतस्थ व्यंजन కిందకే వస్తాయండి. రైట్. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఏడవ ప్రశ్న. किस समास में पूर्व पद गौण और उत्तर पद प्रधान होता है? बहुव्रीहि समास, तत्पुरुष समास, द्विगु समास, द्वंद्व समास.
प्रश्न ध्यान से पढ़िएगा। किस समास में पूर्व पद गौण और उत्तर पद प्रधान होता है? बहुव्रीहि समास, तत्पुरुष समास, द्विगु समास, द्वंद्व समास। फिर इस प्रश्न का जिन्होंने మరి ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి, మనకు తత్పురుష సమాస్ అనేటువంటిది వస్తుంది, రైట్ అండి. సో ఈ ద్విగు ఇవన్నీ కూడా మనకు కర్మధారయ తత్పురుష సమాస్లోని భేదాలేనండి, రైట్. సో నెక్స్ట్ ఊష్మ వ్యంజన్ హే అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్ యా, హ, మ, గ్య. ప్రశ్న ఫిర్ ఎక్ బార్ ఊష్మ వ్యంజన్ ఇక్కడ అడుగుతున్నాడు చూడండి, ఆప్షన్ యా, హ, మ, గ్య. కానీ దీన్ని చూసుకున్నట్లయితే సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. హ అనేటువంటిది చూసుకున్నట్లయితే దాంతోపాటుగా ష, ష, స ఇది కూడా మనకు ఊష్మ వ్యంజన్ కిందకే వస్తాయి. సో ఈ వ్యంజన్ మనం ఉచ్చరించేటప్పుడు మన ముక్కు నుంచి ఆ నోటి నుంచి గాలి అనేటువంటిది వేడిగా వస్తుందండి, రైట్. సో అందుకని ఊష్మ వ్యంజన్ అని అన్నారు. నెక్స్ట్ చూడండి 9వది దో శబ్द दो वाक्यांशों शब्दों और वाक्यों को जोड़ने का कार्य करते हैं, जोड़ने का कार्य करते हैं. ऑप्शन ए क्रिया विशेषण, बी संबंध बोधक, विस्मयादि बोधक, ऑप्शन डी समुच्चय बोधक. प्रश्न फिर एक बार ఒకసారి చూడండి. जो शब्द दो वाक्यांशों शब्दों और वाक्यों को जोड़ने का कार्य करते हैं, क्रिया विशेषण, संबंध बोधक, विस्मयादि बोधक, ऑप्शन डी సముచ్చయ బోధక, రైట్ అండి. ఆన్సర్ మీ కామెంట్ అన్ని కూడా ఇక్కడ చూస్తున్నాను. సో అందరూ కూడా చేయండి దాంతోపాటుగా. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దం కూడా రైట్ అండి, మనకు సముచ్చయ బోధన అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది. 10వ ప్రశ్న చూడండి. అంగుళిక తద్భవ రూప్ హే. ఈరోజు ఈ సెషన్లో అయితే మంచి ప్రశ్నలు తీసుకుని రావడం జరిగింది. చాలా రోజుల తర్వాత మనం వ్యాకరణకు సంబంధించి తీసుకోవడం జరిగింది. మరి ఇంకెవరైతే ఇంకా మాకు ప్రాక్టీస్ సెట్స్ కావాలి సార్ వ్యాకరణకు సంబంధించి, జనరల్ హిందీకి సంబంధించి అని అన్నట్లయితే మీకు ఎన్విఎస్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2024 అని చెప్పేసి మనం ఒక ప్లేలిస్ట్ అయితే కూడా చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరైతే చూసేయచ్చు. 25 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్లాసెస్ అనేటువంటి కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే మనకు డిఎస్సి ఎగ్జామ్స్ అయితే త్వరలోనే ఉన్నాయి కాబట్టి తెలంగాణలో, దాని తర్వాత ఆంధ్రాలో కూడా వస్తున్నాయి కాబట్టి మరి వచ్చినప్పుడు అవి కూడా చేద్దాం. అయితే మీరు అక్కడ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. జనరల్ హిందీని మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరిగింది కాబట్టి మీకు అది కూడా యూజ్ అవ్వచ్చు. అందరూ కూడా ఒకసారి చూడండి. ఛానల్ లింకు అలాగే ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి అంగుల్, అంగురి, ఉంగలి, కోయి నహి. సో ఇక ప్రశ్న చూసుకున్నట్లయితే అంగుళి కా తద్భవ రూప్ హే అంగుల్, అంగురి, ఉంగలి, కోయి నహి. దీనికి ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్దం రైట్ అండి. ఉంగలి అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. మిగతా పై రెండే వచ్చేసి తత్వం, తత్సం శబ్దం అనమాట. 11వ ప్రశ్న చూసుకున్నట్లయితే సమాస్కి అయితే ఇంకెప్పుడు వరకు అయితే లైక్ చేయలేదు, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ యొక్క లైక్, షేర్ అనే ఒక కొత్త ఎంకరేజ్మెంట్, కొత్త ఉత్సాహం. సో మీ రిక్వెస్ట్ మేరకు అయితే ఈ క్లాసెస్ ఎలాగే కంటిన్యూ అని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని పరిస్థితుల్లో అడ్డంకులు ఉన్నా కూడా నేను అవన్నీ కూడా అధిగమించి మనం చేస్తూ ఉన్నాం. సో మన యొక్క మోటివ్ కూడా ఉంది కాబట్టి మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి. సో మీరు ఎవరు కూడా ఉన్నటువంటి ఇప్పుడు ఎన్నైతే ఎపిసోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మీకైతే నేను క్లాసులు అయితే అందిస్తానండి. సో మీ యొక్క సహకారం అనేటువంటిది కావాలి కాబట్టి మళ్ళీ అందరూ కూడా ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసేది ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. समास कहते हैं అని అంటున్నారు. शब्दों के मेल को, अक्षर के मेल को, स्वर के साथ स्वर के मेल को, स्वर के साथ व्यंजन के मेल को. ప్రశ్న ఒకసారి చూడండి. समास किसे कहते हैं అని చెప్పేసి క్వశ్చన్. మరి शब्दों के मेल को, अक्षर के मेल को, स्वर के साथ स्वर के मेल को, स्वर के साथ व्यंजन के मेल को. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఎవరైతే ఇస్తున్నారు ఏ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శబ్దం కే మేల్ కో సమాస్ कहते हैं అని అంటే ఇప్పుడు చూసినట్లయితే రసోయి ఘర్ అని ఉంది. రసోయి కే లియే ఘర్, ఓకేనా అండి. సో ఇలాగా మీరు చాలా కూడా చేయొచ్చు. దశానంద్, దశే ఆనంద్ జిస్కే अर्थात रावण. कौन सा समास है आप कमेंट कीजिए फटाफट टकाटक धनाधन. फिर 12वां प्रश्न देखिए. क्रिया विशेषण एक भेद है, अव्यय का, विशेषण का, निपात का, समापिका का. प्रश्न फिर एक बार. क्रिया विशेषण एक भेद है, अव्यय का, विशेषण का, निपात का, समापिका का. इस प्रश्न का फिर जिन्होंने మరి ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకు అవ్యయిక అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. 13వ ప్రశ్న చూసుకున్నట్లయితే గణేష్ కా పర్యాయవాచి శబ్ద హై సుధాంశు, కుబేర్, ఏకదంత్, సుధాకర్. సో సుధాకర్, సుధాంశు అనేటువంటి ఈ రెండు కూడా మనకు చంద్రమాకు వస్తాయి. కుబేర్ కాబట్టి ఒకటి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మరి ఇక్కడ ఆప్షన్స్ ఎవరైతే ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకు గణేష్ అంటే ఏకదంత్ అని చెప్పేసి మనకు సరైన సమాధానం అవుతుందండి. సో రైట్. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి. 14వ ప్రశ్న ఇక్కడ ఇహలోక్ का విపరీతార్థక్ శబ్ద క్యా హై. విపరీతార్థక్ అన్న, విలోమ్ అన్న, ఉల్టా శబ్ద అన్న ఇవన్నీ కూడా మనకి యాంటోనిమ్స్ అని అడుగుతారు కాబట్టి ఇహలోక్ का విపరీతార్థక్ శబ్ద క్యా హై. ఉపకార్, పాతాల్, ఆది, పరలోక్. ప్రశ్న మరొకసారి. ఇహలోక్ का విపరీతార్థక్ శబ్ద క్యా హై. ఉపకార్, పాతాల్, ఆది,
పర్లోక్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా రైట్ అండి. మనకు పర్లోక్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. మరి ఇక్కడ 15వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈరోజు आए थे हरि भजन को ओटन लगे कपास लोकोक्ति का सही अर्थ क्या है? क्वेश्चन మరొకసారి చూడండి. आए थे हरि भजन को ओटन लगे कपास लोकोक्ति का सही अर्थ क्या है? ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే మరి साधुओं की संगति छोड़ देना, यहाँ इसका सही कर लीजिएगा, ये गलत टाइप हुआ है, इसको गलत मत समझना, इसको गलत मत समझना कि टाइपिंग में और ये हो गया है, कोई बात नहीं, इसका आप मानेंगे అందరు కూడా మన్నించాలండి. సో అది టైప్ మిస్టేక్ అయింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చోడ్ అని చెప్పేసి మనకు ఇది ఉండాలి. సో అందరు కూడా దాన్ని మన్నించండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి మరి वाचित कार्य को छोड़कर अन्य कार्य में लग जाना. నెక్స్ట్ ఆప్షన్ సి చూసుకున్నట్లయితే भक्ति छोड़कर व्यापार करने लगना. ఆప్షన్ డి गृहस्थी के झंझटों में फंस जाना. प्रश्न मरొకసారి చూడండి. आए थे हरि भजन को ओटन लगे कपास लोकोक्ति का सही अर्थ है साधुओं की संगति देना, साधुओं की संगति छोड़ देना, यहाँ पर वाचित कार्य को छोड़कर अन्य कार्य में लग जाना. ऑप्शन सी भक्ति छोड़कर व्यापार करने लगना. ऑप्शन डी गृहस्थी के झंझटों में ఫస్ట్ జానా. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రశ్న ఈరోజు హోంవర్క్ ప్రశ్న. అంటే అందరు కూడా మీరు ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే కామెంట్ చేస్తున్నారో అందరూ మీ యొక్క కామెంట్లన్నీ కూడా ఇక్కడ చూస్తున్నానండి. ఇక్కడ సో కొన్ని పరిస్థితుల వల్ల మీ ఈరోజు కామెంట్లకి అయితే రిప్లై చేయలేకపోతున్నాను. సో మీరు ఇక్కడ ఏమన్నారంటే ఈ క్వశ్చన్కి హోంవర్క్ క్వశ్చన్ అని చెప్పి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అందరూ కూడా మీ యొక్క క్వశ్చన్ ఏది ఈ ఆన్సర్ ఏమనుకుంటున్నారో మీరు తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ కింద మీకు కామెంట్ అని ఉంటుంది. అక్కడ మీరు వెళ్ళేసి మీ యొక్క కామెంట్ మీ ఆన్సర్ ఏమనుకుంటే అక్కడ కామెంట్ చేసినట్లయితే అప్పుడే మనం ర్యాండమ్గా ఒక కామెంట్ అయితే సెలెక్ట్ చేయగలం. సో ఇక్కడ సెలెక్ట్ చేయడం ఉద్దేశం ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్ క్రియేట్ చేయాలని చెప్పేసి, అలాగే పాజిటివ్ ఎనర్జీ తీసుకోవాలని చెప్పేసి, అలాగే ఇప్పటి నుంచే మీకు ఈ పరీక్షలో ప్రతి ఒక్క క్వశ్చన్ని అటెంప్ట్ చేసే ఒక ఉద్దేశం అనేది క్రియేట్ చేయడం ఉద్దేశంతో అడగడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. సో తక్కువ ఉండడం వల్ల ఈరోజు మీకు ఎవరైతే ర్యాండమ్గా సెలెక్ట్ అనేది తీసుకొని రాలేకపోయాను. సో ఎక్కువ మంది చేసినట్లయితే అది కూడా బాగా ఉంటుంది, ఒక ఉత్సాహం అనేటువంటిది వస్తుంది. సో మీ అందరి కోసమే నేను చేస్తున్నానండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరి మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే తప్పకుండా కామెంట్ చేయండి. దీనికి సంబంధించి మనం రేపటి లైవ్ సెషన్లో మనం అయితే మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి మీకు ఈ సెషన్ ఎలా అనిపించింది, ఈజీ హార్డ్ మోడరేట్, అలాగే మీ ఒపీనియన్ మీ సలహాలు మీ సూచనలు మీ సజెషన్స్ అన్నీ కూడా ఇచ్చినట్లయితే దానికి అనుగుణంగా మీకు అయితే క్లాస్ అందిస్తాను. మీకు ఈ పీడిఎఫ్ వెంటనే లైవ్ అయిపోయిన వెంటనే క్లాస్ అయిపోయిన వెంటనే మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. మీరు లింక్ ద్వారా జాయిన్ అయ్యి ఫ్రీగా మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు లైవ్ అయితే మిస్ అవ్వకండి. ఎగ్జామ్ దగ్గరలో పడుతున్నాయి కాబట్టి అందరూ పాజిటివ్ ఉద్దేశంతో మీ యొక్క ప్రిపరేషన్ కూడా బాగా కొనసాగుతుందని భావిస్తున్నాను. మరి ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా పేరు పేరునైతే ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9:30 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.